ఇవాళ సిపిఆర్ కూడా అన్ని రకాలుగా వారు పోలీసుకు ఆల్రెడీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎవ్వరు అడ్డుకోరు, ఎక్కడ కూడా ఎవరిని ఎట్లా ఇబ్బంది పడ్డారు. నేను కూడా అధికారులతో మాట్లాడినా ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పినాక వాళ్ళు ఆల్రెడీ సమీక్ష నిర్వహించుకొని ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయరు. దయచేసి వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం నమ్మకండి. ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉంటే సంబంధిత అధికార సమాచారం ఇవ్వండి. అది క్లారిటీ వచ్చినాకనే స్పందించాలి తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇలా హిందూ ఉత్సవ సమితి కరీంనగర్ వాళ్ళు కూడా వినాయక చౌక్ టవర్ సర్కిల్లో వేదిక ఏర్పడేస్తున్నారు. అందరూ కూడా టవర్ దగ్గరికి రావడం ఆనవాయితీ. అక్కడ నుంచి నేరుగా నిమజ్జనోత్సవ కార్యక్రమం ఎవరికి వీలుంటే వాళ్ళు పోలీస్ అధికారులు ఆల్రెడీ చెప్పారు కాబట్టి కొంతమంది మానకొండరు, కొంతమంది చింతకుంట, కొత్తపల్లి కూడా ఉన్నది. వీటికి రావాల్సిన అవసరం ఉంది. త్వరగా బయలుదేరాలి. ప్రజలందరూ ఉన్నప్పుడు ప్రజలందరూ టవర్ దగ్గర చూస్తేనే మనం అలంకరణ కానీ ఆ బ్యాండ్ మేళాలు కానీ ఇవన్నీ ప్రజలు చూసే అవకాశం ఉంటుంది. మనం రాత్రి 12 గంటలకు బయలుదేరితే మళ్ళీ వాళ్ళే చూసుకుంటారు, ప్రజలు వాళ్ళు ఉండరు ఆడ. కాబట్టి ఎంత తొందరగా బయలుదేరితే దాన్ని మీ వినాయకులను, మీ యొక్క అలంకరణను, మీ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ను, మీ యొక్క భక్తి శ్రద్ధలను ప్రజలు వీక్షించే అవకాశం ఉంది. కాబట్టి అట్లా అందరం ప్రయత్నం చేద్దాం. త్వరితగతిన మనం చేసే ప్రయత్నం చేద్దాం. పోయినసారి మధ్యాహ్నం 12 అయింది. కానీ ఇటువంటి పోయినసారి జరిగిన ఇబ్బందులు దృష్టి పెట్టుకొని సార్ మనం చూడాలి. కొంచెం భక్తులకు కానీ ఎవరికి ఇబ్బంది కాకుండా చూసే ప్రయత్నం చేద్దాం. అన్ని రకాలుగా సహకరించడానికి అధికారులు చాలా శ్రద్ధతోని చేస్తున్నారు. గ్రానైట్ అసోసియేషన్ వారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వాళ్ళు ప్రతిసారి క్రెయిన్లు ఇస్తున్నారు, ఈసారి కూడా క్రెయిన్లు ఇచ్చారు. ఇట్లా సహకరించే వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, ప్రశాంతమైన వాతావరణంలో ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను, నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని జరుపుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మంచి సందేశం ఇద్దాం, ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం సమాజానికి ఇద్దాం. కరీంనగర్ అనేది సమాజానికి వేదిక. హిందువులందరూ భక్తి శ్రద్ధలతోని వినాయక నిమజ్జనోత్సవం జరుపుకుంటారని చెప్పి ఒక చర్చ ఉంది. గతంలో అదేవిధంగా జరిగింది. దాన్ని ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారాలు. అధికారులు ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు.